ఇక రుతుపవనాల రాకకు ముందే అడపాదడప వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో రైతాంగం వానాకాలం సాగు పనులకు శ్రీకారం చుట్టారు. దుక్కులో దున్ని భూములను చదును చేస్తూ వంటలు సాగుతుందని సిద్ధం చేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో పల్లెల్లో వ్యవసాయ పనులు సందడి కనిపిస్తుంది. ఈ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న తరుణంలో రైతులు ఎరువులు విత్తనాలను సమకూర్చుకుంటున్నారు. జిల్లాలో 80% మంచి సారవంతమైన భూములే కావడంతో ఈసారి కూడా రైతాంగం పత్తి పంట సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగినట్లుగానే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలో ఈ దఫా పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన వ్యవసాయ శాఖ మండలాల వారీగా మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారుల ద్వారా రైతులు ఏ పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయి సర్వే జరిపింది. ఆ గణాంకాలకు అనుగుణంగా ఖరీఫ్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఇక రైతాంగానికి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ఎరువులు, విత్తనాల ఇండెంట్ వివిధ కంపెనీలకు అందించింది. కానీ డిమాండ్ రకం విత్తనాల కొరత రైతులను వేధిస్తుంది. కేవలం 1-2 షాపుల్లో వద్దనే అవి దొరకడంతో వాటి ముందు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇక వచ్చే జూన్ మాసం 2వ వారం నుంచి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలలో రోహిణి కార్తె ప్రవేశిస్తూ ఉండడంతో రైతులు తమ చేన్లను, పొలాలను కలయి దున్నుతున్నారు. చేన్లలో ఉన్న పాత పంట మొదలు తీయడం, శుభ్రం చేయడం వంటి పనులు బిజీగా మారారు. ఈ వానాకాలంలో సాధారణ కంటే మంచి పంటలు సాగే అవకాశం ఉండడంతో అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగే అవకాశం ఉండగా అందులో అగ్రస్థానం పత్తిదే. జిల్లాలో సుమారుగా 10 లక్షలకు పైగా విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతున్నాయని అంచనా వేయగా ఇప్పటి వరకు చేరింది కేవలం 2 లక్షల పైచిలుకు మాత్రమే. దీంతో రైతులు విత్తనాలను ఎదుర్కొనాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ విత్తన సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా కృత్రిమ కొరత సృష్టించి లాభాపేక్షతో అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయించే వ్యాపారుల భరత పట్టాలని డిమాండ్ చేస్తున్నారు.